నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం 20 కోట్లతో యాదాద్రిలో నిర్మించిన స్వర్ణ గోపురంను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్లో అంతా అయారాం గయారంలా తయారైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన ఎంపీ అరవింద్. లొంక రామన్న ఆలయం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తా. శివరాత్రి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ హామీలు అమలు ఏమయ్యాయి? నిజామాబాద్ వాకర్స్తో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. బాల్కొండలో 50 లక్షలతో నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో 2వ రోజు మహారుద్రాభిషేకం నిర్వహించిన వేద పండితులు. కామారెడ్డి జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం. రైతు నగర్లో గత 4 రోజులుగా క్షుద్ర పూజలు చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు. ఆందోళనలో గ్రామస్తులు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 80 కోట్లతో నిర్మించిన స్వర్ణ గోపురంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు. ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకం జరిగింది. ఈ మహోత్సవంలో సీఎం పాల్గొన్నారు. స్వర్ణ తాపడం కోసం 80 కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని ఎత్తైన ప్రథమ స్వర్ణ తాపడ గోపురం ఇదే. విమానంపై ఉన్న నరసింహ అవతారాలు, కేశవ నారాయణ, లక్ష్మీ గరుడామూర్తుల ఆకారాలు భక్తులకు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేశాయి. శుభముహూర్తో అస్తు ఓం తదేవ లగ్నం సుదినంతదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే దేవం స్మరామి సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామా జగద్రక్షిణి కళ్యాణి సకలేశ్వరి హరిసతి భాగ్యానుసంధాయిని శోభాంగే విమలేశ్వరి విమలిని నారాయణి శ్రీ సతీ. కాంగ్రెస్ పార్టీలో అయారాం గయారం అన్న చందంగా తయారైందని ఎంపీ అరవింద్ ఎద్దేవా చేశారు. నిజామాబాద్ నగరంలో ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదన్నారు. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు తులం బంగారం, 2500 పెన్షన్, రైతు బంధు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఎంపీ అరవింద్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులని గెలిపించాలని అరవింద్ కోరారు. ఇవన్నీ మా అందరికంటే ఉపాధ్యాయులు మీరే ఎక్కువ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఏ రకంగా భారతీయ జనతా పార్టీకి మీరు చూస్తూ ఉన్నారు. హర్యానా కానీ, ఢిల్లీ కానీ, మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికలు కానీ, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు కానీ అన్నిట్లో కూడా ఇవాళ భారతీయులందరూ నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, మన సంస్కృతి సాంప్రదాయాలకి, సనాతన ధర్మానికి ఆశీర్వాదం బలంగా ఉంచి కమల వికాసం అన్ని చోట్ల జరుగుతూ ఉన్నది. ఇక్కడ కూడా దయచేసి ఈ భ్రష్టు పట్టిన పార్టీలు కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, భ్రష్టు పట్టిన నాయకులు. నిజామాబాద్ నగరంలో జరిగిన పలు వివాహ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు చెందిన పలు శుభకార్యాలు, వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొని
నూతన వధువరులను ఆశీర్వదించారు. వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయకుండా విస్మరించిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నగరంలో ఓల్డ్ కలెక్టర్ మైదానం మరియు అమరవీరుల పార్కులో బీజేపీ బలపరిచిన అభ్యర్థుల తరఫున అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో వీరులు ఆత్మ బలిదానం చేసుకుంటే వారి త్యాగాలను, ఆశయాలను తుంగలో తొక్కిన బీఆర్ఎస్ ను బొందపెడితే అదే తోవలో పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేధావులు, విద్యావంతులు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ హామీలు ఎన్ని అమలు చేశారో ముఖ్యమంత్రి రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు, హామీలలో అమరవీరుల కుటుంబాలకు 25,000, యువతకు ఏడాది కాలంలో 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు 4,000 భృతి, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు 15,000, 18 సంవత్సరాలు నిండిన యువతులకు ఎలక్ట్రికల్ స్కూటీ, విద్యా భరోసా ఇవన్నీ ఉత్తుత్తి హామీలేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక వారి పదవీ కాలాన్ని పెంచి వారి నెత్తి మీద భారం మోపుతూ మరోపక్క నిరుద్యోగతను పెంచిన బీఆర్ఎస్ తోవాలోనే కాంగ్రెస్ నడుస్తుందన్నారు. 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడి లాఠీ దెబ్బలు తిని జైళ్లకు పోయిన సందర్భాన్ని గుర్తు చేశారు. మండలిలో నిరుద్యోగుల తరఫున, టీచర్ల సమస్యల తరఫున ప్రశ్నించే గొంతుకలు కావాలని, కానీ గులాంగిరి చేసే గొంతుకలు కాదన్నారు. నిరుద్యోగ యువత, టీచర్స్ పక్షాన పోరాడే బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అంజిరెడ్డికి, మల్క కొమరయ్యకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. ఏదో 1 కాకుండా టిక్ పెట్టకుండా 1 వేసి మీ అందరూ కూడా ఇద్దరు క్యాండిడేట్లకు ఆశీర్వదించవలసిందిగా మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఎదుగుతుందో చూస్తూ ఉన్నాం. తెలంగాణలో ముఖ్యంగా గత 11 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన, ఈ 14 నెలల కాంగ్రెస్ పరిపాలన యూత్ గురించి ముఖ్యంగా సమాజానికి కావాల్సింది విద్యా, వైద్యం, ఉపాధి, ఈ మూడింటికే దూరం అయిపోతూ ఉంది 11 సంవత్సరాలు తెలంగాణ మనం సాధించుకున్నాం. వందలాది మంది త్యాగంతో అనేక మంది ఇలా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు కూడా ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పెద్దమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. బాల్కొండ మండల కేంద్రంలోని నూతనంగా 50 లక్షలతో నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మొదలు గ్రామస్తులు ప్రశాంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం పెద్దమ్మ తల్లి ఆలయం విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అమ్మవారికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మొక్కులు తీర్చుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో ఎంపీ అరవింద్ పర్యటించారు. పలు శుభకార్యాలకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల లవంగన్ శివ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ఎంపీ అరవింద్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీతో పాటు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కుమార్తె కుమారి అశ్వితారెడ్డి, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ నగరంలో వివిధ వివాహ శుభకార్యాలకు ఎంపీ అరవింద్ హాజరై నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపింది. గత 4 రోజులుగా ఒక ఇంటి ముందు ప్రతిరోజు క్షుద్ర పూజలు జరపడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. రాత్రి ఇళ్ల ముందు నిమ్మకాయలు, రక్తపు మరకలు, కుంకుమ, బియ్యం కనిపించింది. 4 రోజుల నుండి గ్రామంలో ఒకే చోట లేకుండా మరో చోట ఇండ్ల ముందు అదే పరిస్థితి ఉందని గ్రామస్తులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ రోజు పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. రక్తపు మరకలు ఉండటంతో గుప్త నిధుల కోసమే లేక చేతపడి కోసము పూజలు చేశారా అనే గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వచ్చి 8-9 గంటలకు అన్నం తిన్నా, ఆ ఇంట్లో బట్టలు మడతేసుకుంటా కూర్చున్నా. పడుకుందామని వచ్చేసరికి తలుపు కాడ కనబడ్డాయి. రాత్రి 10 అయిందేమో. తలుపు కాడ కనపడంగా నాకు భయం వేసి పక్కింటి వాళ్ళకి పోయి ఒర్లినా, కేకేసిన. వాళ్ళు వచ్చిండ్రు, ఇటు పక్క ఆమె వచ్చింది. 2 అయితే చూసిండ్రు. చూసిన వాళ్ళు అయితే సాక్ష్యం ఉన్నారు. భయం బట్టి మీ ఇంట్లో వంట అంటే కూడా తలుపులు పెట్టుకుంటారు. ఈమె పోయి పండబెట్టుకున్నది నన్ను. ఇక తెల్లారే దాకా కూడా నాకు భయం వేసి అందరికి చెప్పేసిన. సార్
ఏం పెట్టిరు అది? ఇక బొమ్మను పెట్టిండ్రు, పిండి బొమ్మ, నిమ్మకాయ, పసుపు బియ్యం వేసిపోయిండ్రు. మళ్ళీ రక్తం సుక్కలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ పిలుపునిచ్చారు. పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, పట్టభద్రుల అభ్యున్నతికి తోడ్పడాలని ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నిజామాబాద్కు విచ్చేయనున్నారని, పట్టభద్రులు సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. డిచ్పల్లి మండల కేంద్రంలో డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు గిరిజన ఆదివాసీ చైర్మన్ యాదగిరి నాయక్, మాజీ సర్పంచ్ బలరాం నాయక్, మాజీ ఎంపీటీసీ విఠల్ రాథోడ్, కాంగ్రెస్ నాయకులు సుధాకర్, పాండు, మాను, టీయూ అవుట్సోర్సింగ్ సురేష్ చౌహాన్, తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ 4 జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారు, మరి వారి గురించి ఒక నిమిషం చెప్పవలసిన అవసరం ఉంది. ఆయన ఒక విద్యావేత్త, ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి మరి గత 35 సంవత్సరాల నుంచి విద్యా సంస్థలను నిర్వహిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని న్యాల్కల్ రోడ్డులో గల మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో పాటు ఎంపీ అరవింద్, బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచార్యులు, ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడారు. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. మహిళలు చీపులు పట్టుకుని ఉన్నారు. 2000-4000 ఏడైంది, తులం బంగారం ఎటువైంది, 2,500 ఏమైంది, రైతు బంధు ఏమైంది, నిరుద్యోగ భృతి ఏమైంది, టీచర్లకు వేసిన వాగ్దానాలు, ఎన్ఆర్ఐలకు వేసిన వాగ్దానాలు, రైతు రుణమాఫీ ఏమైంది, ప్రతి పంటకి మద్దతు ధర ఏమైంది, ఏ ముఖం పెట్టుకొని వస్తారు? రేవంత్ కూడా హెలికాప్టర్ దిగుతాడు, స్టేజ్ ఎక్కుతాడు, స్పీచ్ ఇస్తాడు, మళ్ళీ హెలికాప్టర్ ఎక్కిస్తాడు. ఇంకంతే ఉంటుంది తప్ప వాళ్ళకి ధైర్యము లేదు, ప్రజల్ని ఎదుర్కొనే దమ్ము లేదు, మోకము లేదు. కాబట్టి ఉపాధ్యాయులు అందరితో రిక్వెస్ట్, దయచేసి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కొమరయ్య గారిని పెద్ద మెజార్టీతో గెలిపించారు. సిరికొండ మండలం లొంక రామన్న క్షేత్రంలో నిర్వహించే శివరాత్రి ఉత్సవాలు, త్రితల రాజగోపురం ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆవిష్కరించారు. సిరికొండ మండల కేంద్రం నుండి 7 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో గల స్వయంభూ శ్రీ 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 పర్వతావర్ధిని సహిత లొంక రామలింగేశ్వర స్వామి మహాక్షేత్రంలో నిర్మించనున్న త్రితల రాజగోపురంకు సంబంధించిన పోస్టర్లను, ఫ్లెక్సీలను నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపత్ రెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆవిష్కరించారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యేకి ఆహ్వానం తెలపడంతో పాటు పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సన్మానం చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేగం పెద్దసాయన్న, దువ్వూరి భాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు సంతోష్, బోయిడి ప్రకాష్, దాసరి మారుతి, పారుపల్లి బీనిల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. School.
వెల్కమ్ బ్యాక్. మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామంలో ఆదివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాలు తీశారు. ముదిరాజ్ కులస్తులు ప్రతి ఏటా ఈ బోనాల పండుగ నిర్వహిస్తారు. కులస్తులందరూ ర్యాలీగా వెళ్లి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విందు కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్లి బోనాలు సమర్పిస్తారు. ప్రతి ఇంటి నుంచి బోనాల కార్యక్రమం నిర్వహిస్తారు. గ్రామస్తులందరూ పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పాడి పంటలు బాగుండాలని, గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నవీన్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఏటా బోనాల పండుగ కార్యక్రమం నిర్వహిస్తామని, ఈసారి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. బోనాలు పెద్దమ్మ తల్లికి తీయడం జరిగింది. మా కుల తరపున అందరము ఊరు విలేజ్ తరపున మాకు సపోర్టింగ్ బాగుంటుంది. మేము ప్రతిసారి తీయడం జరుగుతుంది. ఇది 4వ సారి, ఇంకో 5వ సారి కూడా తీయాలనుకుంటాం. ఆ తర్వాత కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందన్నారు. ఈ బోనాల పండుగ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు నర్సయ్య, నడిపి గంగారాం, గంగాధర్, రాజు తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటాము. ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వేయాలనుకుంటున్నాము. పెద్దమ్మ తల్లి దయ వల్ల మంచి అందరికీ మంచిగా ఉండాలి, వర్షాలు మంచిగా రావాలి, పంటలు మంచిగా రావాలని చెప్పేసి కోరుకొని బోనాలు తీయడం జరుగుతుంది. కేసీఆర్ వీర అభిమానికి జీరక్స్ సెంటర్ను ఏర్పాటు చేసి అండగా నిలిచారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, పార్టీ అధినేత కేసీఆర్ అభిమానులకు ఎప్పుడు అండగా నిలిచే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ కార్యకర్తకు చేయూతను అందించి మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజాపురం గ్రామానికి చెందిన జిర్ర సతీష్ కుటుంబం 2001లో పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ కార్యకర్త, కేసీఆర్ వీర అభిమాని. చిన్ననాటి నుంచి వినికిడి సమస్య ఉన్న సతీష్ డిగ్రీ పూర్తి చేశాడు. అయితే స్వయం ఉపాధి కోసం జీరక్స్ మిషన్ ల్యాప్టాప్ ఇప్పిస్తే స్వయం ఉపాధి పొందుతానని ఇటీవల కేసీఆర్ జన్మదినం రోజు ఎమ్మెల్సీ కవితకు సతీష్ మెసేజ్ చేశాడు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయన స్వయం ఉపాధికి కావలసినవి సమకూర్చారు. జీరక్స్ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడానికి సహకారం అందించడమే కాకుండా దాన్ని సోమవారం నాడు రామానుజాపురంకు విచ్చేసి స్వయంగా ఎమ్మెల్సీ కవిత ప్రారంభించబోతున్నారు. మరోవైపు సోమవారం నాడు ఎమ్మెల్సీ కవిత మహబూబాబాద్ జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రామానుజాపురంలో జీరక్స్ సెంటర్ ప్రారంభించిన అనంతరం మరిపేడ మండలం చిల్లంచెర్ల గ్రామంలో తెలంగాణ జాగృతి నాయకురాలు మరిపెల్లి మాధవి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. అన్నారంలో గాయకుడు మానుకోట ప్రసాద్ ఇంటిని సందర్శిస్తారు. అనంతరం కేసముద్రం మిర్చి యార్డును సందర్శిస్తారు. దాంతో మహబూబాబాద్ జిల్లా పర్యటనను ముగించుకొని భూపాలపల్లి జిల్లాకు వెళ్లి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాడ హరీష్ రెడ్డి వివాహానికి హాజరవుతారు. ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలనలో రోటరీ క్లబ్ కీలక పాత్ర పోషిస్తుందని రోటరీ క్లబ్ నిర్వాహకులు కటకం శ్రీనివాస్ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ మరియు ఏషియన్ వాస్కులర్ ఆసుపత్రి హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈ రోజు స్థానిక బర్కత్పుర నందు గల రోటరీ కార్యాలయంలో రోటరీ అంతర్జాతీయ సంస్థ 1020వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర ప్రజలకే ఉచిత వేరికోస్ వెయిన్స్ రక్తనాళాల చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు క్లబ్ అధ్యక్షులు వీరెల్లి విజయరావు, పద్మా శ్రీనివాసులు తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్లబ్ మాజీ అధ్యక్షులు, అసోసియేట్స్ డైరెక్టర్ మరియు ప్రముఖ ఇంజనీరింగ్ కటకం శ్రీనివాస్ హాజరై ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ రోటరీ అంతర్జాతీయ ఆవిర్భవించి 120 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఇవే మా శుభాభివందనాలని తెలుపుతూ గత 120 సంవత్సరాల నుండి రోటరీ సంస్థ 200కి పైగా దేశాలలో సమాజ సేవలో సంస్థ తరఫున పాఠశాలలో మౌలిక సదుపాయాలు, శిశు మహిళల వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, శాంతి, సామరస్యం, శుద్ధ నీరు, పరిశుభ్రత అను అంశాలను దృష్టిలో ఉంచుకుని వారి కార్యాచరణలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని, ఇంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తూ పోలియో మహమ్మారిని అంతం చేయడంలో పోలియో ముందుందని, WHO సహకారంతో అన్ని దేశాల్లో పోలియో మందుని అందించిందని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. తదనంతరం శిబిరానికి విచ్చేసినటువంటి ప్రజలకి ఏషియన్ వాస్కులర్ ఆసుపత్రి హైదరాబాద్ డాక్టర్లు ప్రమోద, సాయిలు పరీక్షించి స్కానింగ్ కూడా చేయడం జరిగింది. శిబిరం ద్వారా దాదాపు 120 మందికి పైగా బాధితులు వినియోగించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మరియు జేమ్స్ నిజామాబాద్ కార్యదర్శులు గంగారెడ్డి, గౌరీశంకర్, సభ్యులు హరిప్రసాద్, గోపాల్, కిరణ్, రాజ్ కుమార్ సుబేదర్, ఆకుల అశోక్, వేద ప్రకాష్ మిట్టల్,
చిలక ప్రకాష్, తులసీదాస్ పటేల్, గిరి, శ్రీనివాస్, నరసింహారావు తదితరుల సభ్యులతో పాటు ఏషియన్ వాస్కులర్ ఆసుపత్రి మార్కెటింగ్ టీం మరియు టక్కర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా రోటరీ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో సేవ చేయడానికి పుట్టిన సంస్థ. ముఖ్యంగా ఫిబ్రవరి 23వ తారీఖున 1905లో పాల్ హరీస్ అనే వ్యక్తి చికాగోలో వారి ముగ్గురు స్నేహితులతో సమావేశమై ఆ రోజు చర్చించి సమాజంలో మనం సేవ చేయాలని వారు నిర్ణయించి వారు ముగ్గురు కలిసి ఒక గ్రూప్గా తయారై చికాగోలో డౌన్ టౌన్లో ఫస్ట్ రోటరీ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది. అది అంచెలంచెలుగా ఎదుగుతూ సుమారుగా 250 పై ప్రపంచ దేశాల్లో రోటరీ క్లబ్ సేవా సంస్థ పనిచేస్తుంది. మరియు దీంట్లో ముఖ్యంగా 12 లక్షల మంది రోటరీ సభ్యులు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పిలుపునిచ్చారు. ఏరియట్ల మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వర్ధన్నపేట ఎమ్మెల్యే పట్టభద్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రాంత ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికార పార్టీకి సహకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు. పట్టభద్రుల ఇళ్లలోకి స్వయంగా వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్, దేవారెడ్డి, పట్టభద్రుల టౌన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో 2వ రోజు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా మహారుద్రాభిషేకం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్లోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో 1,16 రుద్రాక్ష మాలలతో పాటు 3 లక్షల రుద్రాక్షలతో మహాలింగానికి మహారుద్రాభిషేక కార్యక్రమం 2వ రోజు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మధ్య వేద మంత్రాలతో ఈ మహారుద్రాభిషేకం ఉదయం, సాయంత్రం పూట నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహారుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో నమస్తే రుద్రమన్యభూతో దశవే నమః. నమస్తే రుద్రమణే బాహుభ్యాం కృతే నమః. శివదమాయో భగవతే నమో శివాశ్రవ్యాయ నమోదేవ రుద్రమణయ రుద్రశివాధర్మణ ఘోరాపాపకాతినే తయాన సర్వాసింతమయా గిరినిందా విశాఖశే రామశంకరశదాశే విహరణదమే శివాగజానరమాయ సేవ ప్రసంగగదా రుద్రాక్షావదామతే సహస్రమిత్యవదే క్షోధమనాథ యోగదరవంగా ప్రథమోదయం శివ ఐకశదర్వాజమయంతర్వాజ ధాన్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ జగిత్యాల ఇన్ఛార్జ్ బోగ శ్రావణి పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లాలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సమావేశం జరిగింది. ఎంపీ అరవింద్తో పాటు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి పట్టభద్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు బోగ శ్రావణి పిలుపునిచ్చారు. జగిత్యాల గడ్డ బీజేపీ అడ్డా అన్నారు. తెలంగాణలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ సుడిగాలి పర్యటన చేశారు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో వివాహ వేడుకలకు హాజరై నూతన వధువరులను స్థానిక ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. లోకేశ్వరం మండలంతో పాటు పలు మండలాలలో జరిగిన వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. బాన్సువాడలో నల్లపోచమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పేతాల స్వామి గుడి వద్ద నల్ల పోచమ్మ తల్లి దేవాలయాన్ని నూతనంగా నిర్మించి పోచమ్మ తల్లి విగ్రహం
పునర్ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. గతంలో ఇక్కడ విగ్రహం భిన్నం కావడంతో దాని స్థానంలో నూతనంగా విగ్రహాన్ని పునర్ప్రతిష్టాపన కోసం ఆలయాన్ని సైతం గ్రామస్తులు నిర్మించారు. స్థానిక పారిశ్రామికవేత్త బి విక్రమ్ రెడ్డి పలు సంఘాల సహకారంతో ఆలయాన్ని అంగరంగ వైభవంగా నిర్మించారు. నల్లపోచమ్మ తల్లిని ఆరాధిస్తే తమ తమ పశు సంపదలకు పంట పొలాలకు ఎలాంటి వ్యాధులు చీడపీడలు రావని స్థానికుల నమ్మకం. దీంతో ఈ ఆలయాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్మించారు. 3 రోజుల పాటు యజ్ఞ యాగాదులు నిర్వహించారు. ఈ నెల 25వ తేదీ నుండి 26 వరకు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి 28 వరకు వ్యవసాయ మార్కెట్ యార్డుకు సెలవు ఉన్నందున ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరగవని వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి అపర్ణ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఈ నెల 26 బుధవారం మహాశివరాత్రి, 27న గురువారం లేబర్ హాలిడే, 28న శుక్రవారం అమావాస్య ఉన్నందున సెలవు ప్రకటించినట్లు తెలిపారు. రైతులు తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులను అమ్మకాల కోసం మార్కెట్ యార్డుకు తీసుకొని రావద్దని కోరారు. మార్చి 1 శనివారం జనరల్ మీటింగ్ యథావిధిగా కొనసాగుతుందని, తిరిగి 3న సోమవారం నుంచి మార్కెట్లో పసుపు కొనుగోలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు దీన్ని గమనించి మార్కెట్ కమిటీకి సహకరించాలని కోరారు. రుద్రూరులోని జడ్పీహెచ్ఎస్లో 1981-82 ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రుద్రూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 1981-82 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో చదువు చెప్పిన గురువులను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులంతా ఒకే చోటికి చేరి పాఠశాలలో చదువుకున్న తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు రాష్ట్ర మాజీ కార్యదర్శి పి రవికిరణ్, మండల విద్యాధికారి కె శ్రీనివాస్, పూర్వ విద్యార్థులు నూత్పల్లి గణేష్, నారాయణ, ప్రభాకర్, శానం శంకర్, జల్లపురం సాయిలు తదితరులు పాల్గొన్నారు. వారంతా 25 ఏళ్ల క్రితం స్నేహితులు విడిపోయి వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. 25 ఏళ్ల తరువాత ఒకే చోటు కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నగరంలోని రావోజీ సంఘంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 1999-2000 బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఒక్కచోట కలిసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. అలాగే సంఘం అధ్యక్షుడు గంగోని గంగాధర్, ఉపాధ్యక్షులు రవికుమార్, అనిల్ కుమార్, మల్లయ్య, సత్యంను సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కృష్ణసాయి, అరవింద్, కన్నా, రవి, నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ పాఠశాల యొక్క విషయాలను నేను మీ పిల్లలు కూడా తీసుకొస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు స్కూల్ డే చేయడం కొద్దిగా కష్టమే, అయినా చేస్తున్నారు. ఇప్పటి మీ పేరెంట్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఏ రకంగా ఇక్కడ విద్యను అభ్యసించారో. అన్ని దానాల కంటే మిన్న రక్తదానమని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బూస్ ఆంజనేయులు అన్నారు. నగరంలోని డివిజన్ 60లో రియాజ్ పబ్లిక్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో బ్లడ్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రియాజ్ మాలిక్ మాట్లాడుతూ నగరంలోని 61 డివిజన్లో గల కమ్యూనిటీ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించామని, యువకులు ఉత్సాహం చూపించారన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బూస ఆంజనేయులు మరియు రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ విచ్చేసి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇరువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రియాజ్, మాలిక్, గౌస్ మాలిక్, వసీం మరియు 60వ డివిజన్ యువకులు పాల్గొన్నారు. అంక్సాపూర్లో శ్రీ జగద్గురు శంకరాచార్యులు హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి చేతుల మీదుగా హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ జగద్గురు శంకరాచార్యులు హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి చేతుల మీదుగా హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 4 రోజుల నుండి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా పురోహితులు శివకుమార్ శర్మ, అవధాతి సురేష్ శర్మ మంత్రోచ్చారాలతో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని,
ఈ రోజు హంపి పీఠాధిపతి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన, శిఖర ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. 20వ తేదీ విగ్రహాలను ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, 21వ తేదీ రోజున గణపతి పూజ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. నిన్నటి రోజు శనివారం దేవతా హోమాలు, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజు ధ్వజస్తంభ ప్రతిష్టాపన అనంతరం శ్రీ జగద్గురు శంకరాచార్యులు హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి చేతుల మీదుగా విగ్రహ శిఖర ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించి వారి చేతుల మీదుగా ప్రసాద వితరణ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రవచనం, అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, హంపి పీఠాధిపతి, పురోహితులు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజుల నుంచి స్టార్ట్ అయింది. 20వ తేదీ నుంచి ఈ రోజు వరకు ఈ కార్యక్రమం 4 రోజులుగా నిర్వహించబడుతుంది. అయితే 20వ తేదీన విగ్రహాల ఊరేగింపు ఘనంగా జరపడం జరిగింది. సన్నాయి వాయిద్యాల మధ్య, డోలు వాయిద్యాల మధ్య జరపడం జరిగింది. తర్వాత 2వ రోజు గణపతి పూజ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. 3వ రోజు కుంకుమార్చన, అట్లాగే 4వ రోజు ధ్వజస్తంభము ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ డీజే నాగరాజు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళను సందర్శించి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నట్లు నాగరాజు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో విజేత జూనియర్ కాలేజ్, సాయి విజేత జూనియర్ కాలేజ్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా వార్షికోత్సవం నిర్వహించారు. విద్య మీద ఉన్నటువంటి ఆయన ప్రేమ అవన్నీ చూస్తే నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ప్రస్తుతం ప్రాక్టీస్ కంటే కూడా విద్యను ఎంతో ముందుకు తీసుకుపోవాలా, ఎంతో మందిని మంచి తీర్చిదిద్దాలనేటువంటి విజేత అనేటువంటి కాలేజీని, జూనియర్ కాలేజీని స్థాపించి ఈరోజు 25 సంవత్సరాల తర్వాత సిల్వర్ జూబ్లీ చేసుకుంటూ హైదరాబాద్లోని బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో నిజామాబాద్ బాపూజీ వచనాలయం పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ కోనేరు సాయి కుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన చేసిన పోరాటాలను వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 80 కోట్లతో యాదాద్రిలో నిర్మించిన స్వర్ణ గోపురంను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్లో అంతా అయారాం గయారాంలా తయారైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. బీజేపీ అభ్యర్థులని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎంపీ అరవింద్. లొంక రామన్న ఆలయం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తా. శివరాత్రి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ హామీలు అమలు ఏమయ్యాయి? నిజామాబాద్ వాకర్స్తో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. బాల్కొండలో 50 లక్షలతో నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో 2వ రోజు మహారుద్రాభిషేకం నిర్వహించిన వేద పండితులు. కామారెడ్డి జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం. రైతు నగర్లో గత 4 రోజులుగా క్షుద్ర పూజలు చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు, ఆందోళనలో గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.